ఈ వీడియోలో మనం మేజర్లీ డిస్కస్ చేయబోతున్న టాపిక్ విన్నర్ మారబోతున్నాడా మారబోతుందా. సెకండ్ది టాప్ 5లో ఎవరు ఉంటారు. అంటే మూడో టాపిక్ ఇప్పుడు ఇవాళ వచ్చిన ప్రోమో ఉంది కదా, ఆ ప్రోమోలో ఉన్న ముచ్చట ఏంది, ఆ 3 ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు కొన్ని కామెంట్స్ వచ్చినాయి, కొన్ని చోట్ల కొన్ని గ్రూప్స్, కొన్ని ఫ్యాన్ గ్రూప్స్ పెడుతున్న కామెంట్స్, కొన్ని మెసేజెస్, కొన్ని స్టోరీలు చూసిన వాటి మీద కూడా రియాక్ట్ అవుదాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్, విన్నర్ మారబోతున్నాడా అంటే ఒక మాట చెప్తాబ్బా, విన్నర్ని డిసైడ్ చేసింది ఎవరు? జనాలు డిసైడ్ చేసిరా? కాదు కొన్ని పేజెస్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది మాలాంటి రివ్యూవర్స్ డిసైడ్ చేసిరు. అసలు 4th వీక్లో 3rd వీక్లోనే విన్నర్ ఎవరవుతారు అని 4 కంటెస్టెంట్ల పేర్లు పెట్టి యూట్యూబ్లో పోల్స్ పెట్టినాం. అది మా తప్పు. యాక్చువల్లీ నేను ఫస్ట్ పెట్టలేదబ్బా, నిజం చెప్తున్నా. తనుజ పేరుని అసలు ఆ యూట్యూబ్ పోల్స్లోకి నాకు ఎక్కియలేదు. 1 వీక్ పోయింది, 2 వీక్ల మీద అందరూ అవే పేర్లు పెడుతున్నారు. తనుజ, డిమాన్ పవన్, కళ్యాణ్, ఇమాన్యుల్, ఆ 4 పేర్లే పెడుతున్నారు. మళ్ళీ అదే పెడుతున్నారు. చూసి ఒకరు పెట్టి, 2 పెట్టి, 3 పెట్టి, ఆ తర్వాత నేను కూడా పెట్టేసినాం. నాది కూడా తప్పు ఉంది. యూట్యూబ్లో ఒక 4కి మాత్రం ఆప్షన్ ఉంది. ఎందుకంటే యూట్యూబ్లో ఒకప్పుడు 6 ఆప్షన్లు 7 ఆప్షన్లు కూడా పెట్టుకునేది ఉండేది ఒకప్పుడు. ఆ తర్వాత ఈ యూట్యూబ్ పోల్స్లో 5 ఆప్షన్స్ ఇచ్చిండు. ఓన్లీ 5 నేమ్స్ మాత్రమే పెట్టచ్చు అనే సిచ్యువేషన్కి తీసుకొచ్చిండు. ఆ తర్వాత 4 ఆప్షన్స్ చేసిండు. అంటే ఓన్లీ 4 మెంబర్స్ ఆర్ 4 నేమ్స్ ఆర్ 4 ఫొటోస్ పెట్టి మనం పోల్ పెట్టేటట్టు చేసిండు. దీంతో పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే మనం 4 అన్నప్పుడు 4 ఫోటోలు పెట్టాలి, 4 పెట్టాలి. ఒక్కసారి ఆ ఫోటోలు, ఆ పోస్ట్ పెట్టిన తర్వాత అరే ఈ 4 ఉంటాడు కదా, 60% ఎవరికి వస్తుంది, 30% ఎవరికి వస్తుంది, వీళ్ళ మధ్యలోనే పోటీ ఉంది కదా, నెక్స్ట్ టైం కూడా అదే కంటిన్యూ అయింది తప్ప ఇక్కడ విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయా లేవా అవన్నీ పక్కన పెట్టి యూట్యూబ్లో తనుజాకి ఓటింగ్ పోల్ పెడితే 60% వస్తుందంటే ఆమెకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. బస్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ ఉన్నారు, జనాల మీద రుద్రం అయింది. అంతే తప్ప విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయా లేవా, వాళ్ళని పెట్టచ్చా పెట్టరాదా పోల్లో అనేది కూడా మనం పట్టించుకోలేదు. అది జరిగిన మతలబు మ్యాటర్. అది జనాల్ని సైకలాజికల్గా డిస్టర్బ్ చేసింది, ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఖచ్చితంగా వీళ్ళల్లోనే విన్నర్ ఉంటాడేమో అని ఫిక్స్ చేసింది. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. దయచేసి ఏ రివ్యూవర్ అయినా వీళ్ళ పేర్లు కాకుండా ఇంకో పేర్లు మార్చి పెట్టండి. అప్పుడు వేరే రిజల్ట్ వస్తుంది. అప్పుడు మనకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఓహో వీళ్ళకి కూడా ఇంత ఉందా అని ఒక ఐడియా వస్తుంది. సో అక్కడ ఉన్న బెటర్ కంటెస్టెంట్లు ఇంకా ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ లాస్ట్ వీక్ చూస్తుంటే భరణి అయినా చాలా బెటర్గానే ఉన్నాడు పర్ఫార్మెన్స్లో, అండ్ డిమాన్ పవన్ ఎప్పటి నుంచో బెటర్గానే ఉన్నాడు, రీతు బెటర్గానే ఉంది పర్ఫార్మెన్స్లో. వాళ్ళ పేర్లు కూడా పెట్టండి, ట్రై చేయండి. డిఫరెంట్ వే, ఇంకో రకంగా ట్రై చేస్తే కానీ మనకు తెలియదు వాళ్ళలో ఎంతవరకు ఓటింగ్ వస్తుంది, వాళ్ళకి ఎంతవరకు పోల్స్ పోతాయి. 1కి 2 సార్లు ట్రై చేయండి. ఒకటిసారి ట్రై చేసి, రెండోసారి ట్రై చేసి అయిపోయిందిరా వీళ్ళకి లేదు మళ్ళీ తనజన పెడదామని అనుకోకండి. 1కి 4 సార్లు పెట్టండి. ఎందుకంటే మన కామెంట్స్లో చూస్తే ఎక్కడ కూడా పెయిడ్ కామెంట్స్ వాళ్ళు తప్ప నిజంగా జెన్యూన్గా తనుజాకి పాజిటివ్ కామెంట్స్ రావట్లేదు. వెరీ రేర్. దాన్ని మనమే రుద్దుతున్నాం జనాలకి, ఈమెనే విన్నర్ అని. దయచేసి ఇప్పటికైనా మారండి. 5 వీక్స్ 4 వీక్స్ ఉంది. ఈ 4 వీక్స్ ఏదైనా జరగచ్చు. కంప్లీట్గా విన్నర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనం సెకండ్ టాపిక్ మాట్లాడుకోవాలి. ఒక్క ఎపిసోడ్తో నువ్వు ఎట్లా తనుజాని నెగిటివ్ చేస్తున్నావు నాకు కొన్ని కామెంట్స్, 1-2 కామెంట్స్ ఎక్కువ కూడా రావు. నాకు అట్లా నెగిటివ్ కామెంట్స్ రావు, ఎందుకంటే మనం చెప్పేది నిజం. వాడు అబద్ధం అని కొట్లాడదాం అంటే కూడా వానికి ధైర్యం రాదు, చాలా బాధ అనిపిస్తుంది. వానికి ఎవరియమ్మా వీడు నిజం చెప్పిండు, మళ్ళీ మనం అబద్ధం ఎట్లా కొట్లాడుతున్నా, మనకి బుద్ధులేదు సిగ్గులేదు అనుకుంటారు వాళ్ళే. అందుకని చెప్పి నాకు చాలా తక్కువ డబ్బులు తీసుకున్న పెయిడ్ పిఆర్ వాళ్ళు, లేదంటే సీరియళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పిచ్చిగా నచ్చే సీరియల్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు చూడు. అన్నం తిని బాదం వాక్కలు వేసుకొని కూర్చుండి, ఏదైతే బాదం వాక్కలు కాదబ్బా, ఏంది పోకలు ఆకు వక్క ఉంటుంది చూడు, అన్నం తిని ఆకు వక్క వేసుకొని కూర్చుండి సమ్మగా సీరియల్లో చూసుకుంటా, ఆ సీరియల్లో ఎఫెక్ట్ అయ్యి ఇక్కడ ఈమెను చూడంగానే ఓట్లు గుద్దేటోళ్ళు తప్ప, అట్లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ఓటేయరు. సో గేమ్ చూసి బిగ్ బాస్ అంటే నిజంగా ఇష్టపడి బిగ్ బాస్ని ఇష్టపడేటోళ్ళు ఎవరు కూడా ఈమెకు ఓటేయరు. ఏమైనా ఏడుపు కొట్టోళ్ళని చూసి ఏడుతంటే నచ్చి అయ్యో అనే బ్యాచ్ ఉంటుంది చూడు, ప్రతిసారి సింపతి బ్యాచ్కి కొంత సపోర్ట్ చేసే బ్యాచ్ ఉంటారు, ఏడ్చేటోళ్ళని మెచ్చుకునేటోళ్ళు. సో ఆ బ్యాచ్ తప్ప ఇంకెవరు ఓటేయరు. ఖచ్చితంగా ట్రూ గేమ్ని చూసి నచ్చేటోళ్ళు అయితే ఓటు అసలేయరు. సో ఇవన్నీ పక్కన పెడితే ఒక్క ఎపిసోడ్తో మొత్తం మారిపోయిందా అని అంటే, ఆ ఒక్క ఎపిసోడ్తో నెగిటివ్ ఎందుకు చేసినావు, ఆ ఒక్క ఎపిసోడ్తో మొత్తం మారుద్దా, అసలు విన్నర్ క్వాలిటీస్ ఉన్నదే ఆమెకి, ఇట్లాంటి ఏమైనా పెట్టేటోళ్ళకి ఒకటే సమాధానం అబ్బా. నేను ఈవెన్ చెప్తున్నా ఒక మాట, అట్లాంటి ఎవరైనా కామెంట్ చేస్తే ఆ కామెంట్కి రిప్లై ఇచ్చి మరి స్క్రీన్ షాట్ చేసి మన బ్రాడ్కాస్ట్ ఛానల్ వాడేస్తా. మన బ్రాడ్కాస్ట్ ఛానల్ మామూలు కూడా ముచ్చట, దబిడే ట్రోల్స్ ఉంటాయి, మీమ్స్ ఉంటాయి. ఎవరైనా కామెంట్లు పెడితే వాళ్ళకి రిప్లై ఇచ్చి మరి స్క్రీన్ షాట్లు పెట్టాలని రూకేస్తా. మామూలునే కాదు, నేను తెలుసుగా మీకు. సో అవన్నీ ఉన్నాయి. మన బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది చూడుర్రి, Sreenu65_official అని ఉంటుంది. అది కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, అందులో జాయిన్ అయిపోయి ఖతర్నాక్ ఉంటాయి. ఇక్కడ నోటిఫికేషన్లు వచ్చినా రాకపోయినా అక్కడ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్లు 3 వస్తాయి. 3 వీడియోలకి యూట్యూబ్ నోటిఫికేషన్ పంపుతాడు, మిగతా వాటికి పంపాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే బ్రాడ్కాస్ట్ ఛానల్ జాయిన్ అనుకో, ఆటోమేటిక్గా మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వస్తుంది. మన స్టోరీ పెడతాము, మనం లింక్ పెడతాము, మన Sreenu65_ అని మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అది ఫాలో కొట్టుర్రి.
ఆలస్యం అమృతం విషయం జల్ది కొట్టేయరు, మళ్ళీ ఎప్పుడో కొడదాం అని అనుకుంటాం కదా. ఇది ఇక్కడనే పాజ్ చేసి కిందికి పోయి కామెంట్కి పోయి ఫస్ట్ కామెంట్లో పిన్ ఉంటుంది, అది క్లిక్ చేసి దాంట్లో ఫాలో కొట్టి దాన్ని ఆ అకౌంట్ని ఫాలో కొట్టేసి మళ్ళీ వచ్చి చూడరు. ఓకే, టైం ఇవన్నా చేస్తారా? చేసేయండి. రైట్. ఇప్పుడు నేనంట ఒక్క ఎపిసోడ్తో అంటే ఆ ఒక్క ఎపిసోడ్లో ఎవరు సపోర్ట్ చేసిరు అనేటోళ్ళ గురించి అడగలే బిగ్ బాస్ మామ నాగార్జున సార్ అట్లా అడగలే. అంటే ఏందబ్బా తనుజ ఈ ఎపిసోడ్లో నీకు సపోర్ట్ చేసిన ఎవరో పెట్టు అని అనలే. ఈ ఒక్క వీక్తో నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు, ఈ వారంలో నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, నేను ముంచిన వాళ్ళు ఎవరు అని అడగలే. నేను లేపిన వాళ్ళు ఎవరు, ముంచిన వాళ్ళు అని అడగలే. ఈ నెల రోజుల్లో అడగలే. టోటల్గా జరిగిన 64-65 రోజులలో జరిగిన కథలో నీకు ఎవరు సపోర్ట్ చేసిరు, టోటల్ సీజన్లో నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ముంచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పమ్మా అంటే ముంచిన వాళ్ళ పేరు పెట్టింది, కానీ లేపిన వాళ్ళ పేర్లు చెప్పడానికి ధైర్యం వస్తలేదు ఆమెకి. అంటే టోటల్గా ఈ సీజన్ అంతా ఆమెకు సపోర్ట్ చేసిన సపోర్టర్స్ అందరినీ కూడా ఎవ్వడూ నాకు సపోర్ట్ చేయలేదని వాళ్ళని రోడ్డు ఇట్లా ఏంటంటే అంత అయిపోయిన తర్వాత ఇస్తరాకుని ఇట్లా మడిచి అవతల పారేస్తాం కదా, ఆ టైప్లో చేసింది అన్నట్టు. టిష్యూ పేపర్ తుడుచుకుని పడేస్తాం కదా, అట్లా చేసింది అన్నట్టు. యూటిలైజ్ టిష్యూ పేపర్ నాకేం ఉపయోగపడదా బా అన్నది, టిష్యూ పేపర్తో కదా నువ్వు తుడుచుకుందంతా, మళ్ళీ ఇప్పుడు ఏం తుడుచుకోవడానికి ఉపయోగపడదని తీసుకుపోయి అవతల పారేసినావు. ఓకే టిష్యూ కాబట్టి పడేసినావు, మనుషులను కూడా పడేస్తామా? టిష్యూ పేపర్ తీసుకొచ్చి ఇచ్చినోడు కదా సపోర్ట్ చేసినట్టు. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదంటే అంటే టోటల్గా తనకు జరిగిందంతా కలిపి చెప్పింది సీజన్ మొత్తంలో నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అనడం అంతకంటే మూర్ఖత్వం లేదు. తన నేచర్ని బయట పెట్టేది అది. అందుకని చెప్పి విన్నర్ క్వాలిటీస్ లేవు, అసలు విలువ లేని విన్నర్ అని థంబ్నైల్ పెట్టినా. అది టోటల్ సీజన్ని కలిపి ఆమె నేచర్ని బయట పెట్టేది కాబట్టి ఒక్క ఎపిసోడ్తో కాదు, టోటల్ సీజన్ని కలిపి చెప్పినా నేను. అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక్క మెతుకుంటుంది చూడురి, ఒక మెతుకు నిన్నటి ఎపిసోడ్. టోటల్ అన్నం అంతా ఉడికిన తర్వాత ఒక మెతుకు ఇట్లా చూస్తే అర్థమైపోతుంది. అవునా కదా? అక్కడ సీజన్ అంతా సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ ఎవడు నాకు సపోర్ట్ చేయలేడు అనడము. నాగార్జున సార్ కూడా ఆశ్చర్యపోయాడు, కానీ నువ్వు ఆశ్చర్యపోలేదు అని అంటే ఎవడైతే ఫ్యాన్ అని ఫీల్ అవుతుండో నాగార్జున సార్ కూడా ఆశ్చర్యపోయాడు, నువ్వు మాత్రం ఆశ్చర్యపోలేదంటే ఇంకేం చేయలేవు. నీకు బుర్రా బుద్ధి లేదన్నట్టు, అది అర్థం చేసుకో. అరే నీ మైండ్ ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడ స్ట్రక్ అయిందో ఆలోచించు. నువ్వు డబ్బులు తీసుకుని పెయిడ్ పిఆర్ కాబట్టి అట్లా చేస్తున్నావు అంటే హ్యాపీ. యూ హ్యావ్ మోర్ పవర్ టు యూ తనుజ. అన్ని రోజులు నీగావు అంటే అన్ని రోజులు కలిపిందే నిన్నటి రోజు. అన్ని రోజులు కలిపి నీకు ఎవరు సపోర్ట్ చేసిరమ్మా అంటే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు దునియాలా అని చెప్పే. ఆ ఒక్క వారంలోనే ఎంతమంది సపోర్ట్ చేసిరు? లాస్ట్ వీక్ ఏడ్చినప్పుడు పక్కన కూర్చుండి ఓదార్చింది ఎవరు? రీతు. అది సపోర్ట్ అంటారు. ఈ వారం అంతా సపోర్ట్గా పక్కన నిల్చుండి మెంటల్గా అన్ని రకాలుగా పక్కన ఉండేది ఎవరు? కళ్యాణ్. లాస్ట్ 2-3 వీక్స్ 4 వీక్స్ ఒక్క థర్డ్ వీక్ తర్వాత 1-2 సార్లు కళ్యాణ్కి ఈమె సపోర్ట్ చేసింది, అంటే స్టాండ్ తీసుకుంది. ఆ ఒక్క పాయింట్కి ఇప్పటి వరకు కూడా అతను ఎంబటే ఉండి ఊడిగం చేసినట్టుగా పక్కన ఉంటాడు. అన్నిటికీ ఆమెనే గెలవాలి అని కోరుకుంటాడు. ఆయన సపోర్ట్ చేసినట్టు కదా. ఇమాన్యుయల్ ఎన్నోసార్లు సపోర్ట్ చేసిండు. ఈవెన్ తను ఉంటే నేను డెసిషన్ తీసుకోలేను అని చెప్పినప్పుడు ఆయన సపోర్ట్ చేసినట్టు కదా. ఇంకోటి భరణి అన్న స్టార్టింగ్ డేస్లో అన్ని సపోర్ట్ చేసినట్టు కాదా? నన్ను అనుకుంటే తిరిగినప్పుడు సపోర్ట్ చేసినట్టు కాదా? ప్రతి టాస్క్లో ముందట ఉండడానికి సపోర్ట్లు కొట్టినాడు కాదా? సుమన్ అన్న నిన్న సంజనాకని పిలిచిండంటే నీకు సపోర్ట్ చేసినట్టు కాదా? నలుగురు ప్రజలు పోయి నిన్ను సెలెక్ట్ చేసినట్టే నీకు సపోర్ట్ చేసినట్టు కాదా? కళ్యాణ్ నిన్ను ఆటలో తీసుకున్నాడంటే నీకు సపోర్ట్ చేసినట్టు కాదా? సంజనక్క నిఖిల్కి ఆ వెయిట్ వేసింది కానీ ఈమెకు వెయిట్ వేయలేదు అంటే సపోర్ట్ చేసినట్టు కాదా? ఈరోజు నిఖిల్ ఉండేటోడు కదా ఇమ్యూనిటీతోటి, ఈ వారం ఇమ్యూనిటీ పోయిన వారం ఇమ్యూనిటీతోటి ఉండేటోడు కదా. ఒక్క దెబ్బతోటి కంప్లీట్గా నిఖిల్ని ఎలిమినేట్ చేసింది సంజనక్క. నిఖిల్ ఎంత బాధపడాలి? ఒక్క సెకండ్ ఆమెకు వెయిట్ వేస్తే ఈయన లేదు, ఒక సెకండ్ ఆగినా కానీ అయిపోయేది కదా. ఇది కదా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టడం అంటే బెస్ట్ సాత్రం. అది కదా నిన్నటిది మొత్తం కలిపి చెప్పింది, ఒక్క ఎపిసోడ్తో చెప్పింది కాదు సార్, మొత్తం సీజన్ అంతా కలిపి ఎవరికి సపోర్ట్ చేయాలంటే అంతకు మించిన దారం లేదు. ఇక దాన్ని ఏమనాలి అంటే విశ్వాసం అని కూడా చెప్పడానికి లేదబ్బా, ఏమనాలి ఈ మాటలతో నాకు ఏమనాలను. సో ఒక్క ఎపిసోడ్ చూసి చెప్పింది కదా సార్, ఒక్క ఎపిసోడ్ మొత్తం అంతా సీజన్ అంతా కలిపి ఒక్క ఎపిసోడ్లో నీకు సపోర్ట్ చేసిన ఎవరన్నా ఉంటే ఎవరూ లేరు అన్నారు చూడు. అది చాలా బ్లండర్ కాదు, తప్పు. ఎందుకంటే ఈ మనిషికి ఈరోజు మీరు ఆడియన్స్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో తనుజ ఫ్యాన్స్, మీరు ఓటేస్తున్నారు గెలిపించారు అనుకుందాం. బయటకు వచ్చిన తర్వాత నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, మీ పరిస్థితి కూడా అంతే, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నేను కష్టపడి గెలిచినా అంటుంది. నేను ఏమన్నా నేను నోటు నాకు సపోర్ట్ చేయమని చెప్పినా? నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, సింపుల్గా ఆడియన్స్ నా ఫ్యాన్సా, ఎవడాడి ఫ్యాన్స్ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నేను ఒక్కదాన్ని కష్టపడి గెలిచినా అంటుంది. అర్థమైందా మీకు? మీరు ఆలోచించుకోండి ఒకసారి. సపోర్ట్ అనే మాట అసలు ఒక మాట అబ్బా, ఈమెకి సపోర్ట్ అనేది లేదనుకున్న హౌస్లో, ఇంతవరకు నాకు ఎవరు సపోర్టే లేదు సార్ ఈ హౌస్లో అని అన్నది కదా. అసలు సపోర్టే లేకపోతే ప్రతి వీకు దేవుడా సపోర్టింగ్ టాస్క్ వచ్చేటట్టు చూడు, దేవుడా నీ కెప్టెన్ అయిపోతా, సపోర్టింగ్ టాస్క్ వచ్చేటట్టు చూడు దేవుడా, ప్రతి వారం ఈమె సపోర్టింగ్ ద్వారానే టాప్
2 ఆఫ్ కంటెస్టెంట్స్లో ఉంటుంది. ఆమె ఆడి కాదు ఉండేది, ప్రతిసారి ఓడిపోయేది. లాస్ట్కి వచ్చరికి ఓడిపోయేది ఎందుకు? ఆమె ఓడిపోతుంది. ఇప్పుడు ఒక వారము సపోర్టింగ్ కంప్లీట్గా అటోళ్ళు ఇటోళ్ళు డ్యాన్స్ చేయాలి అంటే ఈమె సైడ్ రాకపోవడం కారణం ఏంది? ఆ వారం అంతా ఆమె ప్లీజ్ చేసింది, అందరినీ అడిగింది, రిక్వెస్ట్ చేసింది, నా సైడ్ రా నా సైడ్ రా. అంతకంటే ముందు కూడా ఈమె నాకు ఎవరు సపోర్ట్ చేసేటోళ్ళు లేడు అనడంతో కొంతమంది హట్ ఇటు వచ్చి రిమాన్యుల్ లాంటి వాళ్ళు, లేకపోతే రాకపోయేటోళ్ళు, అడిగింది, రిక్వెస్ట్ చేసింది దివ్య. అందరినీ రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు సపోర్ట్ చేశారు. మనం అడగకుండా వచ్చేయాలి. అప్పటికి ప్రతిసారి బెడ్ టాస్క్ అయిపోయింది, వాటర్ టాస్క్, మసాలా అన్ని టాస్క్లలో సపోర్టే. అసలు డే 1 నుంచి సపోర్ట్ తప్ప ఇంకోటి లేదు అనడంలో రాసిస్తా. చూసుకోండి, సీజన్ 1 ఎపిసోడ్ నుంచి చూసుకోండి. నేను జోకులు కాదు, నేనేం ఉత్త గాలి మాటలు కాదు. ఒక నిమిషం ఆవిడ చెప్తా. నేను చెప్పినంటే డ్యామ్ షూర్ ఉన్నట్టే ముచ్చట. ఇగో ఎపిసోడ్ టు ఎపిసోడ్, లైన్ టు లైన్, పిన్ టు పిన్, ఇవే కాదు ఇంకో 2 బుక్కులు ఉన్నాయి. ఇన్ని బుక్కులలో ఉంటుంది. ఏ ఎపిసోడ్లో ఎప్పుడు ఎక్కడెక్కడ సపోర్ట్ తీసుకుని చెప్తా. ఇంతకు మించిన ప్రూఫ్ ఎవరికి కావాలరా అయ్యా? నేను గ్రంథాలు రాస్తా ఈడ, ఎవరి దగ్గరనైనా వాట్సాప్లో మెసేజ్లోనూ నోట్స్లోనూ రాసుకుంటారు, అయిపోద్ది. ఆ ఎపిసోడ్ అయిపోయినా డిలీట్ కొట్టేసుకుంటారు. కానీ నాది అట్ట కాదు. ప్రతి ఎపిసోడు, ప్రతి డే, ఒక్కొక్క బుక్ చూడు, చూసినా ఒక్క పేజ్ ఖాళీ ఉండదు. ఒక్క పేజ్ కనిపిస్తానే, ఒక్క పేజ్ కూడా ఖాళీ ఉండదు. జోక్ ఉత్త డమ్మీ పుస్తకాలు తీసుకురాలే నేను. ఇక ఏ ఎపిసోడ్లో ఏ సీన్లో ఎక్కడ ఏం జరిగింది అన్నీ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్పినట్టు ఇక డ్యామ్ షూర్. నేను ఊరికే గాలి మాటలు మాట్లాడా. నేను 1-2 సార్లు ఆలోచించుకొని లేట్ అయినా పర్లేదు వీడియో అని చేసే రకం. అర్థమైందా? ఇది కూడా అయిపోతుంది చూడు. ఇది కూడా మొన్ననే కదా స్టార్ట్ చేసింది, ఇది కూడా అయిపోతుంది. అది మ్యాటర్. ఓకే, సపోర్ట్ మీదనే సర్వైవ్ అవుతూ వచ్చింది డే 1 నుంచి. మొదలు పెడతా ఫస్ట్ నుంచి. సో ఈమె ఎక్కడ కూడా పెద్దగా ఆడలేదు, పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించలేదు, ఊరికే సపోర్ట్. ఫస్ట్ బాగా క్లిక్ అయింది ఎక్కడంటే ఇమాన్యుల్ చేయబట్టి. ఇమాన్యుల్ ఈమెతో కలిసి కామెడీ చేసినప్పుడు ఆమె కామెడీని స్పోర్టివ్గా తీసుకొని పార్టిసిపేట్ చేసింది కాబట్టి అక్కడ క్లిక్ అయింది. అండ్ భరణి అన్న వీళ్ళు నాన్న అమ్మ ఇవన్నీ పెట్టుకుని కామెడీలు చేస్తుంటే మనకు మంచిగా నచ్చి ఎంజాయ్ చేసినాం. ఆ ఎంజాయ్మెంట్ కాస్త పోతూ సపోర్ట్ సిస్టమ్ కింద మారిపోయి నన్ను నెక్స్ట్ స్టాండ్ చేసుకోవాలి, నన్ను నామినేషన్లో కూడా నరకం చూపించింది. భరణి అన్నకి సుక్కలు చూపించింది లిటరల్లీ. అవన్నీ జరిగినాయి. అది ప్రతి దగ్గర సపోర్ట్ తప్ప ఇంకేం లేదు. రైట్, నెక్స్ట్ ఆడియన్స్, మీ పని అయిపోయినట్టు ఎవరైతే ఓటేస్తారో తనుజాకి అంత అయిపోయిన తర్వాత ఎవడరా నాకు సపోర్ట్ చేసింది అంటది. నీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుందో. రైట్, సో ఇది విన్నర్ మారే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో విన్నర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరు అని మీరు పెడితే కనుక అంటే నేను పోల్స్ పెట్టినా, ఓటింగ్ వస్తుంది, విన్నర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఎవరు అనేది పెట్టిన. అండ్ విన్నర్ క్వాలిటీస్ మెసేజ్ చేయండి అని అంటే, అసలు ఆ విన్నర్ క్వాలిటీస్ ఏంటో మెసేజ్ చేయండి అంటే కింద ఎన్ని 100 కామెంట్స్ ఉంటే అన్ని 100 నెగిటివ్ కామెంట్లు, విన్నర్ క్వాలిటీస్ ఒక్కటి లేదు అని. అందులో కరెక్ట్గా అంటే తిప్పి కొడితే 10 క్వాలిటీస్ వెళ్ళలే, 10 క్వాలిటీస్ కూడా లేవు. అది కూడా జెన్యూన్గా ఉంది. ఏం జెన్యూన్ అనేది అంటే, ఇప్పుడు జెన్యూన్ అంటే ఇదా? జెన్యూనిటీ అంటే ఏంటి తెలుసా? నిజాయితీ అంటే ఏంటి తెలుసా? మనకు సాయం చేసిన వాళ్ళని గుర్తుంచుకోవడం, మనం చేసిన సాయం మర్చిపోవడం. అది జెన్యూనిటీ అంటే. మనం చేసిన సాయాన్ని మర్చిపోవాలి, మనకు సాయం చేస్తే గుర్తుంచుకోవాలి. అది జెన్యూనిటీ అంటే. ఈ ఒక్కటి చాలు. ఇంకా జెన్యూన్ అనే దాన్ని కొట్టిపడేయండి. ఇంకోసారి జెన్యూన్ అని పెట్టగానే చెప్తాను. రైట్, మనకు చేసిన సాయాన్ని ఎవరు చేసినరా నాకు సాయం అనేటోళ్ళు జెన్యూన్ కాదు. సరే, ఇది పక్కన పెడతాం. రైట్, టాప్ 5లో ఎవరు ఉండే ఛాన్స్ ఉంది? ప్యూర్లీ నా టాప్ 5. ఇది బిగ్ బాస్ టాప్ 5 లేదంటే ఇంకా జనాలు అందరూ అనుకుంటున్న టాప్ 5 కాదు. నేను అనుకుంటున్న టాప్ 5 ఇట్లుంటే బాగుంటుంది అనుకునే టాప్ 5 ఏంటి చెప్తాను పట్టు. టాప్ 5th పొజిషన్లో 2 కంటెస్టెంట్లు అనుకుంటున్నా. 1 కళ్యాణ్, 2 భరణి. కళ్యాణ్ కానీ భరణి కానీ 5th పొజిషన్లో, అంటే టాప్ 5లో ఉంటాడు కళ్యాణ్ అని నాకు గట్టి నమ్మకం ఉంది. బయట చూస్తా అంటే సోల్జర్ అని ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేశారు. సో నేను ఆట చూసినంత వరకు అయితే ఇప్పుడున్న వాళ్ళల్లో 5th పొజిషన్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. 5thలో ఉంటే బాగుంటుంది. భరణి అన్న కానీ కళ్యాణ్ కానీ. భరణి అన్న ఉంటాడంటే ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. అండ్ ఈ లాస్ట్ వీక్ ఉన్నట్టుగానే భరణి అన్న పర్ఫార్మెన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా 5th పొజిషన్ ఉండడానికి అర్హుడే. సూపర్. ఎందుకంటే లాస్ట్ వీక్ చాలా జోవియల్గా, ఎంటర్టైనింగ్గా, కామ్ అండ్ కంపోజ్డ్గా టాస్క్లు ఇస్తే పర్ఫామ్ చేస్తూ ఇట్లా పోతా ఉంటే బాగానే ఉన్నాడు, ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. సో నేనే పెద్ద మనిషిని, నేనే పెద్దరికం అని చెప్పి అందరికీ బుద్ధులు చెప్తుంటే ఆయన ఎక్కడనో బోల్తా పడ్డాడు. రైట్, 4th పొజిషన్లో ఉండడానికి రీతు అండ్ సంజన, వీళ్ళిద్దరిట్లో అవకాశం ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసి రీతు ఉంటుందని నేను అనుకుంటున్నా.
సో రీతు ఇక్కడ లేకపోయినా థర్డ్ పొజిషన్ కన్నా పోతుంది కావచ్చు, కానీ ఎలిమినేట్ అయితే అవ్వదు అని నేను అనుకుంటున్నా. కానీ ఈరోజు ఇంతకుముందు ప్రోమో ఒకటి వచ్చింది కదా, నాగ చైతన్య గారిని చూడగానే, సార్ మీరంటే పిచ్చి సార్, మీకోసం బైక్ మీద వస్తాను సార్, అట్లా సార్ ఇట్లా సార్, ఇవన్నీ సోది, ఎన్ని కవరింగ్లు కలరింగ్లు ఇస్తూ ఉంటే భజన చేయడం అని అంటారు దీన్ని. ఈ భజన చేసుకుంటూ ఉంటే ముందుకు పోతుందేమో, కానీ ఇవన్నీ జనాలకు నచ్చవు, ఓట్లు వేయరు ఇట్లా చేస్తే. ఇదంతా తింగరేసాలంటారు, ఇవి వేస్తే ఓట్లు వేయరు. ఓకే, ఇప్పుడు నాగార్జున గారు వస్తే మీరు అందంగా ఉన్నారు, ఓకే, హోస్ట్ కాబట్టి ఓకే. నాగ చైతన్య గారు వస్తే సూపర్ ఉన్నారు, క్యూట్ ఉన్నారు, అట్లున్నారు, ఇట్లా ఓకే. అఖిల్ వస్తే అఖిల్ని కూడా సేమ్ అదేనా? మహేష్ బాబు గారు వస్తే మహేష్ బాబు గారు కూడా సేమ్ అదేనా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదేనా? అదే భజన చేయాలనా? హీరోలు అందరూ మంచిగా ఉంటారు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి మంచిగా ఉంటారు. ఈమె సార్ పిచ్చి సార్, అబ్బా మీ కాళ్ళు ఉంటాయి సార్, తెల్ల ఉంటాయి, ఇదంతా సోది. ఇట్లా చేస్తే ఎవడు నచ్చడు. సరే, నేనైతే నచ్చను. జెన్యున్గా ఉండొచ్చు కదా అందరూ ఉన్నట్టుగా, ఎంత కొంత ఓవర్ యాక్షన్ చేయాలన్నట్టు చేసుడు తప్ప. సరే, 4th పొజిషన్లో రీతు అనుకుంటున్నా, లేదంటే సంజనక్క అనుకుంటున్నా. అండ్ థర్డ్ పొజిషన్లో ఒకవేళ రీతు 4th పొజిషన్లో రాకుండా సంజనక్క 4th పొజిషన్లో ఉంటే కనుక, థర్డ్ పొజిషన్లోకి వచ్చేసరికి రీతు ఆర్ తనుజ. ఏంది బ్రో తనుజ థర్డ్ పొజిషన్లో పెడుతున్నావు ఏంది అంటే, నేను 5th పెడదాం అనుకున్నా, ఇంకా థర్డ్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని రోజుల నుంచి ఓటింగ్లకు అలవాటు అయిపోయి ఉన్నారు కాబట్టి థర్డ్ అని చెప్తున్నా. ఇన్ని రోజులు సబ్ కాన్షియస్ బ్రెయిన్లో విన్నర్ 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 అని ఫీల్ అయ్యారు కాబట్టి నేను థర్డ్ పొజిషన్ అన్న అనుకుంటున్నా. బిగ్ బాస్ మామూలు లేడీ విన్నరే చేయాలని అనుకుంటే చెప్పలేం, కానీ మామూలుగా అయితే థర్డ్ పొజిషన్కి అయితే అర్హురాలే. ఎందుకంటే ఎంతో కొంత తన చుట్టూ కాన్సెప్ట్ తిరిగింది, తను ఏం చేసినా చేయకపోయినా తన చుట్టూ కాన్సెప్ట్ అనేది తిరిగింది కాబట్టి తను థర్డ్ పొజిషన్ అనుకుంటున్నా. రీతు ఆర్ తనుజ వీళ్ళిద్దరిట్లో థర్డ్ పొజిషన్ ఉండే ఛాన్స్ ఉంది. సో అయితే ఇప్పుడు మరి రీతు సంజనక్క 4th పొజిషన్లో ఉండే ఛాన్స్ ఉంది అని అన్నావు కదా, మరి అక్కడ ఒకరిని మిస్ అయితే అని అంటే, అక్కడ ఒకరిని మిస్ అయితే 6th వీక్ టాటా బై బై చెప్పి పంపిస్తారు. ఎందుకంటే ఇక్కడ భరణి అన్నకు కానీ సంజనక్క కానీ కన్ఫామ్ టాప్ 5 అనేది కష్టం. ఇక్కడ ఏమైందంటే సంజనక్క ఫ్యామిలీ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీ వీక్లో తన నుంచి వచ్చే ఎమోషన్లు కావాలి కాబట్టి అందుకే ఆమెతో ఎమోషనల్గా ఫుల్ డ్రామా ఆడుతున్నారు, ఫుల్ టార్చర్ పెడుతున్నారు. అంతే, లిటరలీ అమ్మ ప్రేమతో టీఆర్పీ అనేది ప్లాన్ చేశారు. పోయిన సీజన్లో కూడా అంతే కదా. ఇప్పుడు మా అమ్మ హౌస్లోకి రావాలని టేస్టీ తేజ చాలా కష్టపడ్డాడు. సో వాళ్ళ అమ్మ హౌస్లోకి వచ్చే ముందు ఏం చేసిరంటే, నీకు ఫ్యామిలీ వీక్ లేదని ఎమోషనల్ చేసిరు, చాలా ఏడ్చిండు. సో ఆ టైప్లో చేసే ప్రయత్నం చేస్తారు అనమాట. సో సంజనక్క ఫ్యామిలీ వీక్ తర్వాత ఆమెని ఉంచాలనుకుంటే ఉంచుతారు, పంపించాలనుకుంటే పంపిస్తారు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ భరణి అన్న కానీ సంజనక్క కానీ వీళ్ళిద్దరిలో టాప్ 5 ఉండడానికి ఒక్కరికే ఛాయిస్ ఉంటుంది. అయితే భరణి అన్నకి లేదంటే సంజనక్కకి. సుమనన్న అంటే సుమనన్న కష్టం, అంతదాకా లాగలేరు. సుమనన్న నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఓటింగ్ కూడా తగ్గింది అనేది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 2nd పొజిషన్లో ఉండడానికి నేను చెప్తున్నా ఇద్దరు పర్సన్స్, ఇమాన్యుల్ ఆర్ డిమాన్ పవన్, వీళ్ళిద్దరిట్లలోనే 2nd పొజిషన్లో ఉండడానికి అర్హులు ఉన్నారు. నేను అనేది అర్హులు, నేను ఓట్లు పడుతున్న దాన్ని బట్టో, లేదంటే ఓటింగ్ని బట్టో, లేదంటే బయట ఉన్న క్రేజ్ని బట్టో కాదు నేను చెప్పేది. అర్హులు ఎవరు, టాప్ 5కి అర్హులు ఎవరు, ఇమాన్యుల్ అండ్ డిమాన్ పవన్. వీళ్ళిద్దరిలో టాప్ 2 ఉండే ఛాన్స్ ఉంటే బాగుంటుంది, ఉండే ఛాన్స్ కదా, ఉంటే బాగుంటుంది. అండ్ 1st పొజిషన్లో కూడా ఇమాన్యుల్ అండ్ డిమాన్ పవన్, వీళ్ళిద్దరిట్లోనే ఒక విన్నర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు సీజన్ మొత్తం కష్టపడ్డారు, సీజన్ మొత్తం చాలా హార్డ్ వర్క్ చేశారు, సీజన్ మొత్తం వాళ్ళు అందరు పర్సన్స్తో బాగుండడానికి ట్రై చేశారు, ఎక్కడ కూడా కాంట్రవర్సీస్ తెచ్చుకోలేదు, ఎక్కడ కూడా అనవసరమైన లొల్లులు పెట్టుకోలేదు, ఎక్కడైనా తనకు ఇబ్బందో బాధో కలిగితే పాయింట్ మాట్లాడేది తప్ప ఇంకేం లేదు. ఎక్కడా కూడా వీళ్ళిద్దరూ ఎంటర్టైనింగ్గా ఉన్నారు, ఎంగేజింగ్గా ఉన్నారు, ఫుటేజ్ ఉంది, వీళ్ళది కంటెంట్ ఉంది, అన్ని రకాలుగా పాజిటివ్గానే ఉంది. నెగిటివ్ ఫుటేజ్ కానీ నెగిటివ్ కంటెంట్ కానీ లేదు. పైకి వెళ్ళి ఈ అవతలలో పిఆర్లు వీళ్ళకి పేర్లు పెట్టాలి, కానీ అసలు వీళ్ళకి మచ్చబెట్టడానికి ఏం లేదు. వీళ్ళు నామినేషన్లోకి రాలేదు ఇమాన్యుల్ అనే పాయింట్ తప్ప, నామినేషన్లో ఎవరు వాళ్ళు నామినేట్ చేయకపోవడం పెద్ద బాధ అయింది. కానీ సో నామినేషన్లోకి వస్తే చాలా బాగుండేది, ఇమాన్యుల్కి బాగా బూస్టప్ వచ్చేది. రాలేదు, ఇక నుంచి అయినా నామినేషన్లోకి వస్తాడు అని భావిస్తున్నా. అండ్ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, నామినేషన్లోకి వచ్చిండు ఇమాన్యుల్. ఇప్పుడు ఆల్రెడీ లైవ్లో నామినేషన్స్ అయిపోతున్నాయి కదా, సో అక్కడ ఇమాన్యుల్ నామినేషన్లోకి వచ్చిండు, దట్స్ ద థింగ్. సో టాప్ 1లో ఇమాన్యుల్ అండ్ డిమాన్ ఉంటే చాలా బాగుంటుంది. ఇది నా టాప్ 5. ఇక జనాల టాప్ 5 తనుజాను కళ్యాణ్ ఇవన్నీ ఉంటాయి. 1లో కళ్యాణ్ తనుజ అని ఏమో మరి నాకైతే ఆట కనిపించలేదు, ఆట పర్ఫెక్ట్గా కనిపించలేదు, ఉన్నది కూడా కరెక్ట్గా కనిపించలేదు. చాలా వారాలు వాళ్ళలో నెగిటివిటీ ఉంది. సో పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ ఉంది, మరి నెగిటివిటీ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ చుట్టే మాటలు తిరిగినాయి. సో నాకు తెలిసి అయితే పాజిటివిటీ, కంప్లీట్ పాజిటివిటీ థింగ్ చెప్తున్నా. వీళ్ళంతా విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్స్ ఇమాన్యుల్, డిమాన్ పవన్. సో ఆ తర్వాత 2nd పొజిషన్లో కూడా ఇమాన్యుల్, డిమాన్ పవన్లో ఎవరెవరు సెకండ్ టాప్ 1, 2 వస్తే, 3rd పొజిషన్లోకి వచ్చేసరికి తనుజ అండ్ రీతులో ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది. అండ్ 4th పొజిషన్లో రీతు ఆర్ సంజన వీళ్ళిద్దరిలో ఒకరు ఉంటే బాగుంటుంది. అండ్ 5th పొజిషన్లో కళ్యాణ్ ఆర్ భరణి అన్న.
ఒకవేళ వీళ్ళు ఎవరైనా మిస్ అయితే కనుక ఇక నేను చెప్పినట్టుగానే ఇమాన్యుల్, డిమాండ్ పవన్, ఇమాన్యుల్ ఫస్ట్ సెకండ్ పొజిషన్ అయిపోయింది. తర్వాత థర్డ్ పొజిషన్లో తనుజ, ఫోర్త్ పొజిషన్లో రీతు, ఫిఫ్త్ పొజిషన్లో కళ్యాణ్. ఇది జరిగే ఛాన్స్ ఉంది. సంజనక్క, భరణి అన్న టాటా బై బై అట్లా, అంటే 6th 7th పొజిషన్లలో వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. సో ఇది టాప్ 5. అయితే ఇక మనకు 3 ప్రోమోలు వచ్చినాయి. 3 ప్రోమోల గురించి కూడా ముచ్చట పెట్టుకుని క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ప్రోమోలో ఏమీ లేదు, నాగ చైతన్య గారు వచ్చారు. సో నేను ఆల్రెడీ రీతు చౌదరి గురించి చెప్పినప్పుడు చెప్పేసిన. సెకండ్ ప్రోమోలో ఏమైనా ఉందా అంటే ఆ డైలాగులు, ఆనంద్ బ్రహ్మ సార్ ఎంట్రీది, దాంతోపాటు డైలాగులు, వాడిపోతే వీడిపోతే నిన్న అమ్మ మొగుడంటే అధికారం కసయబడితే, ఆ డైలాగులు లిప్పు మూమెంట్ వస్తుంది, డైలాగ్ రాదు, వీళ్ళు డైలాగులు చెప్పాలి. ఆ డైలాగులన్నీ మనం నైట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇక 3వ ప్రోమోలో వచ్చేసరికి మీకు ఇక్కడ కోపం తెప్పించిన వాళ్ళు, లేదంటే ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళకి మిరపకాయలు ఇవ్వండి అంటే దివ్య భరణి మీద ఇచ్చింది మిరపకాయ. ఏముండదు, ఇక భరణి తప్ప ఇంకోటి లేదు, అందుకే టాప్ 5లోకి పెట్టలేమని. రైట్. డిమాండ్ పవన్ వచ్చేసి కళ్యాణ్ అని చెప్పిండు, కళ్యాణ్ సైడ్ తీసుకుపోయి మాట్లాడండి అటు ఇటు అని చెప్పిండు. ఓకే. భరణి అని వచ్చి తనుజ అని చెప్పిండు, నాకు మిరపకాయలు తినడానికి వామిటింగ్ వస్తుంది, ఈ సుకుమారాలే వద్దని నేనే చెప్పిండు. రైట్. అంటే గుంజులు తీయమని 20 గుంజులు తీయమని చెప్పారు. ఆ తర్వాత డిమాండ్ పవన్ వచ్చేసి డిమాండ్ అంటున్నా ఎలిమినేషన్ చూపించేసి మనకు దివ్య అండ్ గౌరవ్ మధ్యలో ఇక్కడ కొంత డ్రామా నడవబోతుంది అని ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఇక్కడ ఎవరికి నువ్వు గోల్డెన్ బాజర్ ఇస్తావు అని చెప్పి అడగబోతున్నారు తనుజని. తనుజకు వచ్చి ఆగి ఎవరికి అని అన్నట్టుగా నేను చెప్తుంది. సో అదే జరుగుతుంది. సో అది మ్యాటర్. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీ టాప్ 5 ఎవరనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏందన్నా అసలు బయట తిరిగి కనిపిస్తున్న దాన్ని కంప్లీట్గా ఆపోజిట్గా చెప్పిన టాప్ 5 అంటే నాకు నచ్చింది, నాకు నచ్చిన వాళ్ళ పేర్లు చెప్పిన, అంటే ఆట పరంగా బయట నాకు నచ్చిన వాళ్ళు, బయట నాకు తెలిసిన వాళ్ళు అని కాదు. బయట నాకు తెలిసిన వాళ్ళు అంటే చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు మరి అందులో. సో ప్రతి సీజన్లో ఉంటారు, మనకి ఏం చేయలేము మనం. సో ఈవెన్ డిమాండ్ పవన్ కూడా మనకి అగ్నిపరీక్ష టైంలో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉన్నాడు, చాలా మంచిగా మాట్లాడతాడు. అట్లా అని చెప్పి ఇతను మంచోడు అంటలే నేను డిమాండ్ పవన్ స్టార్టింగ్లో అంతా రీతు పవనాల కింద పెట్టి ఎంత ట్రోల్ చేసినా, ఎంత రోస్ట్ చేసినా మీ అందరూ తెలుసు. కానీ ఎలా ఆడాడు, ఎలా ఉన్నాడు, మిగతా వాళ్ళందరితో ఎలా ఉన్నాడు, అసలు ఆట ఎట్లుంది, అవన్నీ చూసి ఫిజికల్ టాస్క్లు ఒకటే కాదు నేను చూసిన, ఇక్కడ వాళ్ళ బిహేవియర్ మాట కోసం నిలబడే తనం ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ చూసే చెప్తున్నా. అది మ్యాటర్. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్. టాటా బై బై. నమస్తే. మీ టాప్ 5 ఏంటో చూడడానికి నేను ఎదురు చూస్తున్నా. బాయ్. విన్నర్ మారే ఛాన్స్ ఉంది.